అయితే ఒక స్టోరీ ఉందిరా. నేను ఇంటర్ చదువుకునే టైంలో మా ఇంటి మేడ మీదకి ఓ మలయాళం అమ్మాయి వచ్చింది. పేరు జెస్సీనా? కాదు, మెస్సీ. మీరేంటి రొనాల్డోనా? ఇప్పుడు నేను చెప్పాలా వద్దా? కంటిన్యూ. తన మాటల్లో ఒక మలయాళపు వాసన వచ్చేది. పళ్ళు తోముకునేది కాదేమో. పళ్ళు రాలిపోతాయి. తన వయసులో నాకంటే 2 ఏళ్లు పెద్దదైనా మా ఇద్దరి మాట మనసు రెండూ కలిసాయి. ఒకరోజు చెప్ప పెట్టకుండా కేరళ వెళ్ళింది. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, వచ్చి నన్ను తీసుకెళ్లిపో అని అన్నది. తన మాట వినగానే మూట సర్దుకొని స్టేషన్కి వెళ్ళా. ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ రేట్ ఎక్కువ అని పొదుపుగా ప్యాసింజర్ ట్రైన్ టికెట్ తీసుకొని కేరళ బయలుదేరా. అవునా? తర్వాత ఏమైంది అంకుల్? కేరళ వెళ్ళారా? పెళ్లి మండపంలో గొడవ చేశారా? పెళ్లి ఆపేశారా? లేదురా, ఇస్రోం అనుకుంటూ ఆ ప్యాసింజర్ కేరళ వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి పెళ్ళే కాదు, శోభనం కూడా అయిపోయింది. అయ్యో, ప్రేమలో కూడా ఈ పొదిపోయింది అంకుల్. చూసారా ఎంత దారుణం జరిగిపోయిందో? ఛే, మీరు ఆ రోజు ఎక్స్ప్రెస్ ఎక్కుంటే ఈ రోజు మనుగడు కేరళలో పుట్టేవాడు. నువ్వు ఉండే. తర్వాత ఏమైంది నాన్నగారు? అవ్వడానికి ఏముందిరా, ఎలాగో కేరళ వెళ్ళాను కదా, అక్కడ కొబ్బరి బొండాలు రేటు తక్కువ అని ఓ 4 బొండాలు తాగేసి మళ్ళీ అదే ప్యాసింజర్ ఎక్కేసి వెనక్కి వచ్చాను. మీ లవ్ స్టోరీ కూడా ఆ ప్యాసింజర్ బోగీలో బాత్రూమ్ లాగా చాలా బ్యాడ్గా ఉంది అంకుల్. కొన్ని ప్రేమ కథలు అంతేరా గోరా. నెక్స్ట్ ఎవరు? ఇప్పటిది కాదు, ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడు అంట, వదిలేండి. చెప్పనేరా, అయినా ప్రేమకు వయసు లేదు, లవ్ హ్యాజ్ నో ఏజ్. మీ నాన్న కూడా చాలరా నీకు. అదే కదా. లవ్ స్టోరీ అంటే ఏం లేదు అంకుల్. స్కూల్లో ఒక అబ్బాయి ఉండేవాడు. నా వెంట పడి చాలా లవ్ చేశాడు. అందరికన్నా నన్ను చాలా స్పెషల్ గా చూసేవాడు. ఒక రోజు నాకు ప్రపోజ్ చేశాడు. కానీ నా ఆన్సర్ చెప్పే టైంకి మా డాడీ చనిపోయి మేము ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. కానీ ఆ దేవుడి దయ వల్లేమో చాలా సంవత్సరాల తర్వాత అబ్బాయి నాకు మళ్ళీ కనిపించాడు. మీకు ఒకటి తెలుసా, తను నన్ను ఇప్పటికీ అంతే ఇదిగా లవ్ చేస్తున్నాడు. ఒరే మను, ఇప్పుడు అది డైరెక్ట్ గా నీ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి ఎవరో కాదు నువ్వే అన్నదనుకో, నేను మీ నాన్న కలిసి కుక్కల సీటు కవర్ చింపినట్టు నీ బ్యాగ్ చింపేస్తారు. ఆ భయం నాకు కూడా వేస్తుందిరా. ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయొచ్చుగా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇలాంటి స్టోరీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పడితే బ్లాక్ బాస్టర్. ఇంకా పడుకుందాం బలండి. అదేట్రా, ఆ అబ్బాయి ఎవరో ఇంకా చెప్పలేదా అమ్మాయి? మీకెందుకు అంకుల్ అవతల వాళ్ళ పర్సనల్స్ మీకెందుకు? మీరేమన్నా పెద్ద రైడ్ సినిమాలో రజనీకాంత్ తెలుసుకొని పెళ్లిళ్ళు చేయడానికి? పదండి పడుకుందాం, పదండ్రా. అది కాదురా ఆంటీ, ఆ మలయాళం మట్టిలో కేరళ కుట్టి స్టోరీ అంటూ అంకుల్ తో డీప్ గా డిస్కస్ చేయండి. తీసుకెళ్ళండి. మను, ఏంటి వెన్నెలా? నీతో కొంచెం మాట్లాడాలి. అలా పక్కకొస్తావా? సరే పద. ఏంటి వెన్నెలా, ఏదో మాట్లాడాలన్నావు? నన్ను నా లవ్ స్టోరీ చెప్పమన్నప్పుడు నీ పేరు ఎక్కడ చెప్తానా అని కంగారు పడ్డావా? లేదు వెన్నెలా, అయినా నువ్వు చెప్పవలే, నాకు తెలుసు. లేదు మను, అంకుల్ ఇంకోసారి అడుగుంటే నేను చెప్పేద్దును. కానీ గోరాయే మధ్యలో డిస్టర్బ్ చేశాడు. అయ్యి బాబోయ్, జస్ట్ లో మిస్. నువ్వంటే నాకు అంత ఇష్టం మను. నీ మీదున్న ప్రేమని ఇంకెన్ని రోజులు దాచాలో నాకు అర్థం కావట్లేదు. నేనంటే నీకిష్టం, నువ్వంటే నాకిష్టం. ఇంక మనం ఎందుకు ఆగాలి? ఇంట్లో చెప్పేయచ్చు కదా. అలా ఎలా చెప్పేస్తావు వెన్నెలా? ఇదేమన్నా చిన్న మ్యాటరా? లవ్ మ్యాటర్. అసలే మా నాన్నంటే నా భయం. ఈ మ్యాటర్ కనుక ఆయన చెప్పానంటే ఇంకంతే సంగతులు. అరే, ఫస్ట్ చెప్తేనే కదా మను తెలిసేది ఆయన ఎలా రియాక్ట్ అవుతారో. వద్దు వెన్నెలా, నాకు ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదా? కాదు, నాకు ఇప్పుడే ఈ మ్యాటర్ చెప్పడం ఇష్టం లేదు. నాకు భయం, అర్థం చేసుకో ప్లీజ్. నా బుజ్జి కదా. సరే, నేను వెళ్తున్నా. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏదోటి చెప్పు, మా నాన్నకి చెప్పావు కదా. చెప్పను మను, బాయ్. మను ఎప్పుడూ ఇంతే, పిరుకోడు. వాడు వాళ్ళ నాన్నకు చెప్పపోతేనేం, నేను మాత్రం మీనుకు చెప్తా. తనైతేనే మా ప్రేమని అర్థం చేసుకొని ఇంట్లో ఒప్పించడానికి హెల్ప్ చేస్తుంది.